ఇజ్రాయెల్ దగ్గర లాంగ్ రేంజ్ మిస్సైల్స్ని కంట్రోల్ చేయగలిగేటటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అన్ని మిస్సైల్స్ని అది కంట్రోల్ చేయగలుగుతాయి. అంటే షార్ట్ రేంజ్ మిస్సైల్స్ ఒకేసారి వరుసపెట్టి వచ్చినప్పుడు అవి సాధ్యం కావట్లేదు. అందుకే కదా కొన్ని చోట్ల పడుతున్నాయి, టెల్ అవీవ్ దగ్గరనో లేకపోతే కనుక ఇతర ప్రాంతాల్లో పడుతూ వస్తున్నాయి. హమాస్ వాళ్ళు వరుసపెట్టి షార్ట్ రేంజ్ మిస్సైల్స్తోనే అటాక్ చేస్తున్నారు. ఈ షార్ట్ రేంజ్ మిస్సైల్స్ ఇస్తున్నది ఇరాన్ అనమాట. దీంతో అమెరికా తన మిత్రుడైనటువంటి ఇజ్రాయెల్కి ఈ షార్ట్ రేంజ్ మిస్సైల్స్ నుంచి రక్షణ కల్పించేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ డేవిడ్స్ స్లింగ్ ఇవ్వబోతోంది. తాజాగా ఇది $118 బిలియన్ సాయం ఉక్రెయిన్కి ప్రకటిస్తే, అదే సందర్భంలో ఇజ్రాయెల్కి సంబంధించినంత వరకు $14.1 బిలియన్ విలువైనటువంటి ఈ సాయాన్ని అందించడానికి సిద్ధపడింది. ఇందులో $4 బిలియన్ డోమ్ అండ్ డేవిడ్స్ స్లింగ్ డిఫెన్స్ సిస్టమ్స్ టు కౌంటర్ షార్ట్ రేంజ్ రాకెట్ థ్రెట్స్ ఇవ్వడానికి సిద్ధపడింది. అయితే అక్కడ అమెరికన్ కాంగ్రెస్లో అప్రూవ్ కావాలి. కొంతమంది డెమోక్రాట్స్ దీన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.